హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోధుమ పిండి రవ్వ దోశ ఎలా చేయాలో చూద్దాము. కొద్దిగా గోధుమ పిండి తీసుకోవాలి, కొంచెం రవ్వ తీసుకోవాలి, మన ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వలో దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొద్దిగా గోధుమ పిండి, రవ్వ, కొద్దిగా చాప్స్ ఆనియన్స్, కొద్దిగా చాప్స్ చిన్న చిన్న ముక్కలు చేసుకొని, పచ్చిమిర్చి తీసుకోవాలి, కొద్దిగా కలమాకు కట్ చేసుకొని ముక్కలు చిన్న ముక్కలు తీసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి, కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి, కొంచెం ఇంట్లో తినే సోడా ఉంటే తినే సోడా యాడ్ చేసుకోవచ్చు. తినే సోడా ఆప్షనల్, లేదంటే వదిలేసేయండి. నేను టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ గోధుమ పిండిలో రవ్వ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ రవ్వ యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి. ఒకటేసారి వేసేసుకొని మొత్తం అంతా దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేయకముందు మొత్తం మిక్స్ చేసుకుంటే మొత్తం అంతా కలుస్తుంది. ఇదంతా కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియం మోతాదులో దీన్ని మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ చిక్కగా కాకుండా ఎక్కువ పలచగా కాకుండా మీడియం మోతాదులో దీన్ని వాటర్ యాడ్ చేసుకుంటా మొత్తం ఉండలు లేకుండా మొత్తం ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, దోశల ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ ఎక్కినాక సేమ్ మన దోశ ఎలా వస్తుందో సేమ్ యాజ్ దిస్ అలా దీనిపైన కొద్దిగా ఇలా ఆయిల్ వేసుకొని మీడియం లేదంటే పెద్ద స్టవ్ మంట మీద దాన్ని ఒక సైడ్ ఉడికినాక మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని ఒక సైడ్ ఇలా మంచిగా ఇలా అయినాక మళ్ళీ ఉల్టా సైడ్ తిప్పుకున్నాక ఉల్టా సైడ్ కూడా మొత్తం ఇలా అవుతుంది. ఇలా అయినాక కొద్దిసేపు అలా అటు ఇటు రోస్ట్ అయినాక మళ్ళీ ఇలా తిప్పుకొని, చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయినాక తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా దోశలు అయినాక పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ యాడ్ చేసుకొని పల్లీ చట్నీ కాంబినేషన్తో తింటే సూపర్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంతో తింటారు ఇలా చేసి పెడితే పిల్లలకి.